చిన్ని పెద్ద గండం నుంచే బయటపడి ఇక ఇంటికైతే రావడం జరుగుతుంది. ఇక వాళ్ళ నానమ్మ హారతిచ్చి మరీ ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అయితే చిన్ని, "మా అమ్మా నాన్నలు నా పక్కనే ఉంటే నాకేమవుతుంది నానమ్మ? నాకేం కాదు. ప్రాణంగా చూసుకునే వాళ్ళు నా పక్కనున్నప్పుడు ఏమవుతుంది చెప్పు" అంటూ మాట్లాడుతూ ఉంటే, ఇక బాలరాజు, కావేరి ఉండి, "నువ్వే మా ప్రాణం. ఒకవేళ నీ ప్రాణానికి ఏమన్నా ఇబ్బంది కలిగితే మా ప్రాణాలను అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటాం తల్లి" అనైతే చెప్తారు. అయితే ఇక కావేరి నేను వంట చేస్తానని చెప్పని వెళ్తూ ఉంటే చూసుకోకుండా వెళ్ళడము, కాలికి దెబ్బ తగలడము, బ్లడ్ రావడము జరుగుతుందనమాట. అయితే కావేరిని కంగారు పడొద్దు, చిన్నదే చిన్నదే అంటూ బాలరాజు తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. బాలరాజు పడుతున్న కంగారుని చూసి కావేరి ఒక్కసారిగా పెద్దగా నవ్వుతుందనమాట. "నన్ను కంగారు పడొద్దు అని చెప్పని నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి బాలా" అంటూ. అయితే ఇంకా అందరూ నవ్వేస్తారనమాట. అంటే కావేరి అంటే బాలరాజుకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో ఇక్కడ అర్థమైపోతుంది. అయితే చిన్ని ఉండి, "అమ్మ నడవలేదు కదా నాన్న, ఎలా తీసుకెళ్తావు? నొప్పి లేకుండా తీసుకెళ్ళాలి" అంటూ హింట్లు ఇస్తూ ఉంటుంది. ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అని. ఈ బాలరాజుకేమో సడెన్‌గా లైట్ ఎలగదనమాట. ఆ తర్వాత చెప్తే ఇంకా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ప్రేమగా ఉంటారనమాట. ఇలాంటి రోజులు ఎప్పుడో గడపాల్సినవి వీళ్ళు. కానీ ఆ ఇదిలో ఉండి ఈ బాలరాజు తన ఆనందాన్ని, సంతోషాలన్నిటిని మిస్ చేసుకున్నాడు. భార్య బిడ్డలతో ఉండే సంతోషాన్ని ముఖ్యంగా దూరం చేసుకున్నాడని చెప్పొచ్చు. అయితే కావేరి కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటుందనమాట. బాలరాజు అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే. అదే సమయంలో మహి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా ఇంట్లో పూజ ఉందని రమ్మని చెప్తే కావేరి కంగారు పడుతుంది. ఏం జరుగుతుందో ఏమో అని. అయితే చిన్ని చూస్తుంది. చిన్నికి డౌట్ వస్తుంది. "నువ్వు నార్మల్‌గా ఉండు" అని చెప్పని తన దగ్గరకొచ్చి చెప్తాడనమాట. ఇక వంట చేస్తున్న సమయంలో బాలరాజుకి కంట్లో నలక పడుతుంది. కావేరి కంగారు పడిపోయి తన కాలికి దెబ్బ తగిలిందని కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, "బాలా ఏం కాలేదు కదా? ఏం కాలేదు కదా బాలా" అని చెప్పని కంట్లో ఊదుతూ, ఆవిరి గుడ్డ పెడుతూ అలా చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడే అర్థమైపోతుంది ఒకరికి ఒకరు అంటే ఎంత ఇష్టమో. ప్రేమించుకున్న వాళ్ళు కదా ఎంతైనా. వీళ్ళని కాలం దూరం చేసిందే తప్ప వీళ్ళ ప్రేమలెప్పుడూ దూరం కాలేదని చూపిచ్చారనమాట. మొత్తం మీదైతే ఇప్పుడు బాలరాజు, కావేరీలు కలిసిపోయారు, ప్రేమగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి చాలా అమితమైన ప్రేమనేదైతే ఉన్నట్టు మనకు సీన్స్‌లో కనపడుతుంది.